ఏంటివి ఇవి అనుకుంటుర్రా? తెల్ల తెల్లగున్నాయి ఏంటివి అర్థమైతలేదు అనుకుంటుర్రా? చేపలు. మీరు గెస్ చేసిర్రో లేదో గానీ ఈ చేపలు. అయితే ఈరోజు మేము చేపలు తెచ్చినాము. చాలా రోజుల తర్వాత ఫ్రెష్‌గా కనిపించినాయి అక్కడ మార్కెట్‌లో. తినాలనిపించింది తెచ్చినాము. ప్రాసెస్ ఏముంది అందరూ వండుకునేలాగానే మనం వండుకుంటాం. ఎవరికొచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు వంట అనేది. ఒకప్పుడైతే మా అమ్మ చేస్తే సూపర్ టేస్ట్ ఉండేది. ఆడకట్టోళ్ళంతా ఏంది వాసన ఈరోజు చేపల కూర మాకింత ఏస్తారా అనేవాళ్ళు. ఇప్పుడైతే అంత లేదు. ఎవరింట్లో ఆళ్ళు చిన్న చిన్న రూమ్‌లలో ఉండి ఇంట్లో ఏం జరుగుతుందో బయటికి తెలవకుండా ఉండి, ఇంట్లో ఏం వండుకుంటుర్రో బయటికి తెలవకుండా ఉండే పరిస్థితికొచ్చినాం. ఒకప్పుడైతే మా అమ్మ వండితే సూపర్ టేస్ట్ ఉంటుండే. ఆ టేస్టు ఇప్పుడైతే రాదు. ఎందుకంటే అమ్మ చేతి వంటే. ఆళ్ళెంత బాగా చేసేదంటే ఆ టేస్ట్ ఇప్పటికి మర్చిపోలేకుంటుంటది. ఇప్పుడు మన పిల్లలకి ఎంత నచ్చుతో మనం చేసే వంట, అప్పుడు నా అమ్మ చేసే వంట మనకంత నచ్చుతుండే. నేను చేసే ప్రాసెస్ అయితే కొంచెం వేరే ఉంటది. నేను అందరిలాగానైతే చెయ్య. నేను వండిందయితే మా పిల్లలకు, మా వాళ్ళకైతే అందరికి సూపర్‌గా నచ్చుతది. ఎవరి చేతి వంట వాళ్ళకే నచ్చుతది గదా! ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు. మనం ఏం పెద్ద వంట గురించి ప్రాసెస్ చెప్పవలసిన అవసరం లేదు. చేపలనేది ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు, ఒక్కొక్క స్టేట్‌లలో ఒక్కొక్క తీరుగా వండుకుంటారు. ఎవరికొచ్చినట్టు వాళ్ళు. ఇప్పుడైతే నేను చేప ముక్కలు ఏసేసిన. ఈ వీడియోలో ఏమో గానీ తలకాయ ఖరాబ్ అయిపోతుంది. ఏమొచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకు ఈ తలకాయ నొప్పి తీయడం అంత అవసరమా? అది ఇది అని అంటుర్రు మా వాళ్ళు. నీ వల్ల ఏమైతది 4 రోజులైతే ఆపేస్తావు. ఎందుకు ఈ వీడియోలు ఈ పెద్ద గోల, తలకాయ నొప్పి అది ఇది అని అంటున్నారు. అయినా ఏముంది, వైఫై ఉంది, ఫోన్ ఉంది, పోయేదేముంది? కాస్త టైం పోతుంది, కాస్త ఎనర్జీ పోతుంది. ట్రై అవుతుంది. ఏంది ఇట్లా ఎల్లోగా అంత పచ్చ పచ్చగా కనిపిస్తుంది అనుకుంటుర్రా? అయ్యో వీడియోలో పడిపోయి నేను పసుపు వేయడమే మర్చిపోయినా. మీకు తెలుసో తెలియదో మీదికెళ్ళి అయితే పసుపు వేసిన. ఎంతైనా పసుపు వేయకుంటే తెల్లగా కొడుతుంది, ఎట్లనో గలీజు కొడుతుంది. తినడానికి కూడా ఇష్టం ఉండదు. ఎంతైనా కూర టేస్ట్ దాని గ్రేవీ బట్టి ముక్కను బట్టే చెప్పొచ్చు. కొందరు కూర వండుతారు నీళ్ళు నీళ్ళు, అసలు చారులా ముక్కలేసిరా, ముక్కలల్లో చారేసిరా అన్నట్టు ఉంటుంది అంతా కూర. నాకైతే అస్సలు నచ్చదు అట్లా. మా ఇంట్లో అసలు ఎవరికి నచ్చదు. గ్రేవీ అనేది ఉండాలి. గ్రేవీ ఉండి చిక్కగా ఉండి ముక్కలకు పడితేనే టేస్ట్ ఉంటుంది. వాసన అయితే సూపర్ వస్తుంది. వాసన అయితే మీకైతే రాదు, మాకైతే సూపర్ వాసన వస్తుంది. చేపల కూర నేనైతే వేరే టైపే వండుతా మా అమ్మ వండినట్టు. మా పిల్లలకు మాకైతే చాలా ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ మేము చేపలే తింటాము. చేపలే ఎక్కువ తింటాం కాబట్టి మేము ఎక్కువ అదే వండుతా. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి.